హలో! ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూసేది 3 లేయర్డ్ మ్యాంగో ఐస్ క్రీమ్. సెకండ్ వన్ ఈజ్ అందరి ఫేవరెట్ చాక్లేట్ ఐస్ క్రీమ్. ఇక థర్డ్ వన్ అయితే ఇట్స్ ఏ క్రేజీ కాంబినేషన్ ఓరియో. ఈ 3 వెరైటీస్‌ని 2 బేసిక్ ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూజ్ చేసి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు క్రీమ్ ఒక కప్ తీసుకోండి. ఒక కప్ క్రీమ్‌కి 3/4 కప్ కండెన్స్డ్ మిల్క్. ఇవి రెండే మెయిన్ ఇంగ్రీడియెంట్స్. హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఈ మూడింటిని బాగా బ్లెండ్ చేసి ఇలా కంటైనర్లో వేసుకొని 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక లేయర్ రెడీ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ మ్యాంగో కోసం మ్యాంగో, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ అన్నీ వేసి బ్లెండ్ చేస్తే ఇలా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఆ థిక్ కన్సిస్టెన్సీని చూడండి. మనకు ఫస్ట్ లేయర్ ప్లెయిన్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. దాని మీద మ్యాంగోని ఇలా సెకండ్ లేయర్ అరేంజ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ప్లెయిన్ ఐస్ క్రీమ్ బేస్ని ఆల్రెడీ నేను ఇలా ఫ్రీజ్ చేసుకున్నాను. ఇది నేను థర్డ్ లేయర్గా అరేంజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా త్వరగా రెడీ అవుతుంది. అందుకే నేను ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకొని థర్డ్ లేయర్ అరేంజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు చూడండి 3 లేయర్స్ చక్కగా రెడీ అయిపోయి మీకు నేను సైడ్ చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి. ఇలా డైరెక్ట్గా అయితే కంటైనర్లోంచి బయటికి రాదు. సో వాటర్లో ఒక 3 టైమ్స్ ఇలా డిప్ చేసేసి తీసారంటే నీట్గా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూపించినట్టు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కానీ 3 లేయర్స్ ఇలా కనిపిస్తేనే అది ఏం ఐస్ క్రీమో తెలుస్తుంది. ఇది చూడ్డానికి ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే కూడా అలానే కరిగిపోతుంది. సీజనల్ ఫ్రూట్తో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ వెరైటీ అందరి ఫేవరెట్ చాక్లెట్. దానికి ఏం చేయాలంటే మిల్క్ బేస్డ్ చాక్లెట్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరీ మిల్క్ తీసుకొని ఇలా చక్కగా స్టీమ్ పెట్టుకొని చాక్లెట్ మొత్తాన్ని మెల్ట్ చేశాను. చూడండి ఇలా వచ్చింది. దీన్ని కంప్లీట్గా కూల్ చేసి ఇలా కంటైనర్లో అరేంజ్ చేశాను. కూల్ అయిన తర్వాత థిక్ అయిపోతుంది. థిక్గా ఉంది కాబట్టి బేసిక్ ఐస్ క్రీమ్ మీకు తెలుసు కదా, అది నేను సెకండ్ లేయర్ అరేంజ్ చేసి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే చూడండి నీట్గా అరేంజ్ అయింది. ఇప్పుడు నా థర్డ్ లేయర్ చాక్లెట్ని నేను మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. ఇలా థర్డ్ లేయర్ కూడా అరేంజ్ చేసేసి ఇంకా 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే చాలు. ఇప్పుడు మన 3 లేయర్ చాక్లెట్ కూడా రెడీ. ఇలా వాటర్లో 3 టైమ్స్ డిప్ చేసి తీసామంటే కంటైనర్లో నీట్గా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇది చక్కగా కంటైనర్ నుంచి సపరేట్ చేసి నీట్గా ఐస్ క్రీమ్ కప్లో అరేంజ్ చేశాను. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ నచ్చే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇది. వెరీ ఈజీ ఆల్సో. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. మన థర్డ్ వెరైటీ ఓరియో ఐస్ క్రీమ్. ఇట్స్ ఏ క్రేజీ ఐస్ క్రీమ్. ఎలా అంటే షాప్కి వెళ్తే ఓరియో కేక్ ఉందా, ఓరియో ఐస్ క్రీమ్ ఉందా, ఓరియో మిల్క్ షేక్ ఉందా అంటూ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అడిగేదైతే ఓరియోని. అలాంటి ఓరియోని మన బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ బేస్లో ఇలా ఓరియో బిస్కెట్స్ని పీసెస్ చేసి వేసి దాంట్లో కంపల్సరీ వేయాల్సింది చాక్లెట్ సిరప్. ఇంకా నేను హర్షీ చాక్లెట్ సిరప్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉన్నా కానీ యూజ్ చేయొచ్చు. ఇలా బ్లెండ్ చేసేటప్పుడు మీకు ఇందులో బిస్కెట్ పీసెస్ ఖచ్చితంగా ఉండాలి. కంప్లీట్ బ్లెండ్ చేయొద్దు. పైన స్పెషల్ అట్రాక్షన్ కావాలి కదా, అందుకే చాక్లెట్ సిరప్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా వేసాను. డెఫినెట్గా 3 to 4 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇలా చూడండి కంప్లీట్గా ఓరియో బిస్కెట్ పీసెస్ కనిపిస్తున్నాయి, చాక్లెట్ కూడా. ఇలా అరేంజ్ చేసేస్తే ఓరియోని నేను చాక్లెట్ సిరప్తో ఇలా డెకరేట్ చేసేసాను. ఇది పిల్లలు చూస్తే అస్సలు ఆగరనమాట. ఎందుకంటే ఇది వాళ్ళ ఫేవరెట్ కాబట్టి. ఈ ఐస్ క్రీమ్స్ గురించి చిన్న క్విజ్ పెట్టుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఐస్ క్రీమ్స్లో యూజ్ చేసిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఏ మిల్క్ అండ్ కండెన్స్డ్ మిల్క్, బి క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్. సెకండ్ క్వశ్చన్, ఈ ఐస్ క్రీమ్స్లో నేను యూజ్ చేసిన ఫ్రూట్ ఏంటి? ఏ బనానా, బి మ్యాంగో. థర్డ్ క్వశ్చన్, పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఐస్ క్రీమ్ ఏది? ఏ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, బి ఓరియో ఐస్ క్రీమ్. మీ ఆన్సర్స్ అన్నిటినీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.